కరువు మరీ ముఖ్యంగా బెంగాల్లో లక్షల సంఖ్యలో చనిపోయిన ఇది కనిపిస్తుంది. 43లో బెంగాల్ కరువు మీద నాజర్ కథ శంకర సత్యనారాయణ గారు రాసింది. ఆ కష్టజీవి అనే బుర్రకథ తొలి రోజుల్లో నాజర్ పాడేవారు. ఆ తర్వాత ఆయన స్వయంగా నాజర్ నాటక నటుడు. మా భూమి నాటకంలో కొన్ని వందల వేల ప్రదర్శనలు జరిగాయి. లేదా 46లో సభ్యులే నటించారు. అటువంటి సినిమా రాఘవ్ గారు, గోవిందరాజు సుబ్బారావు of the Brahminic hierarchical system, care of the rest. Then Shudras in Chatur Varna, Chatur means 4. Under Manusmriti they speak about 4 Varnas. Now what about scheduled castes, scheduled tribes? Under Manu's consideration, they don't need to be considered as human beings. Propounded by Indian Constitution to safeguard the secular democratic content of Indian Constitution, these are being undermined. Our Constitution begins in a most democratic and most beautiful manner. It starts with we the people of India. Of course, those who have studied constitutions of the world know that there are other countries also where such ideas and phrases are there. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎగ్జిబిషన్కి వచ్చినందుకు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 1989 సంవత్సరంలో నేను మేయర్గా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ అంటే అప్పుడు ఇంకా ఫార్మ్ కాలేదు, బెజవాడలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి అశోక బుక్ స్టోర్స్ అశోక్ కుమార్ గారు వాళ్ళంతా నా దగ్గరికి వచ్చారు. అప్పుడు తప్పకుండానండి మన కండిషన్ మీద మీకు చేసినట్టయితే అన్ని సదుపాయాలు ఫ్రీగా వచ్చేట్టుగా చూస్తానండి అన్నాను. మా రాజేష్ శర్మ కమిషనర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్ కూడా అయ్యారు. ఆయన నా కమిషనర్గా ఉండేవారు. ఆయనతో మాట్లాడి వీళ్ళకి ఏమీ డబ్బు వసూలు చేయొద్దు, మనం ఫ్రీగా చేద్దాం, వీలైనంత మున్సిపాలిటీ సర్వీసులు కూడా క్లీనింగ్ చెత్త చెదారం కూడా ఫ్రీగా చేద్దాం. అండ్ వన్ కండిషన్ ఏమిటంటే వాళ్ళు ఫ్రీగా అడ్మిషన్ పెట్టాలి, అప్పుడు కానీ నలుగురిని అట్రాక్ట్ చేయడానికి వీలుండదు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చారు. అది బిగినింగ్ అనమాట. తర్వాత ఎందుకంటే ఈ రోజులో ఈ టెలివిజను ఇవన్నీ వచ్చాక పిల్లల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్లో పుస్తకాలు పఠన అనే దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎంతసేపు టీవీ చూడటం, టీవీ ఛానల్స్ చూడటం, వాట్సప్ వీటిలో ఉండిపోతుంటున్నారు. అలాంటి బుక్ ఎగ్జిబిషన్ చాలా ఎంత ఇదిగా చేసిందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అనే పేరు తెచ్చుకుంది. అవి పరంగా అనేక మంది హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ప్రాపర్ గ్రౌండ్ అందు లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ స్టేడియంలో చాలా అందంగా పెట్టారు, కానీ ఏమవుతుంది, 10 రోజుల పాటు పిల్లలు ఆడుకోవటానికి స్థలం లేదు. దురదృష్టం. అంబేద్కర్ ఎంత పెద్దవాడైనా పిల్లలు నలుగురు ఆడుకునే స్థలంలో అంబేద్కర్ షాట్ పెట్ట కొంచెం బాధ అనిపించింది. యాక్చువల్ ఇమాజిన్ చేయండి, బుద్ధుడి విగ్రహం పెట్టినట్టుగా హైదరాబాద్లో కృష్ణానది ప్రకాశం బ్యారేజీ రైలు ట్రాక్ మధ్యలో కనుక అంబేద్కర్ షాట్ పెట్టుంటే కొన్ని లక్షల మంది రోజు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు చూసేవారు. ఇది అది వదిలేయండి. ఇవాళ బుక్ ఎగ్జిబిషన్ అనేది ప్రజల్లో ముఖ్యంగా చిన్నపిల్లలలో స్టూడెంట్స్లో చాలా చైతన్యం క్రియేట్ చేస్తుంది. దానికి ప్రతి సంవత్సరం చాలా శ్రమ తీసుకొని ఇది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ నా అభివందనాలు. ఆ రోజుకి ఇప్పటికీ ప్రింటింగ్ చూసినట్టయితే టెక్నాలజీ బాగా పెరిగింది, చాలా అట్రాక్టివ్గా ప్రింటింగ్ అనేది జరుగుతుంది. ప్రింటింగ్ అనేది కొంచెం చీప్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ లేబర్ అన్నీ చూసుకున్నట్టే ఖరీదైనా కూడా పుస్తక పఠనం
తెలుగు వాళ్ళలో కొంచెం తక్కువ నాకు అనిపిస్తుంది కంపేర్ టు ఇతర భాషల వాళ్ళతో. అదంతా మార్పులు వస్తాయని ఇంకా నాకు నమ్మకం ఉంది. తెలుగు ఈ పుస్తకాల ప్రింటింగ్ పబ్లిషర్స్ వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. దగ్గర నుంచి బాపు గారి దగ్గర నుంచి వీళ్ళందరినీ మెడ్రాస్లో మీట్ అవుతుండేవాడిని, ఆరుద్ర గారిని, వీళ్ళందరినీ మీట్ అయ్యాను. వాటిని చెప్పాలంటే అంత ఫైన్ సింపుల్ పర్సన్స్ ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ నాజర్ ఇవాళ ఎంత చక్కటి ఉపన్యాసం విన్నానో, ఆయన బుర్రకథ కూడా విన్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు 97. అందుచేత వీళ్ళ విశ్వనాథ సత్యనారాయణ అండి, వీళ్ళందరూ పర్సన్గా వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ వీళ్ళందరినీ చూసి మాట్లాడే అవకాశం నాకు ఉందని చెప్పి. శ్రీశ్రీ గారు అన్ఇమాజినబుల్, ఆయన ఒక రివల్యూషన్ క్రియేట్ చేశారు రైటింగ్లో. అందుకని ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ ఇట్ ఈజ్ నాట్ ద రైట్ టైం. such one of the wonderful person in the literature in Andhra అని అనుకుంటూ ఉంటాను. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, అది చాలా గొప్పవాడండి. అది నమస్కారం. చాలా ప్రయాణంలో ఉండి మళ్ళీ హైదరాబాద్లో పుస్తకావిష్కరణకైతే నేను పనిగట్టుకుని టైం కేటాయించుకుని నేను వెళ్ళడం జరిగింది లాస్ట్ టైము. కానీ ఈసారి నేను అనుకోకుండా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్లో మీటింగ్లో ఉండి వాళ్ళ పేరు చెల్లి ఒక చిన్న ప్రయత్నమే చెల్లి ఇప్పుడు వారి కవితల గురించి